నమస్తే, మీరు చూస్తున్నారు ఎస్జీఆర్ నేటి వార్త. నా పేరు ఎస్జి రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. అవినీతి సొమ్ము తినే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఏదో ఒక రోజు నడి బజార్లో చీ కొట్టించుకునే రీతిలో నిలబడిపోతాడనేది ఈరోజు జరిగిన ఒక ఉదంతం మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఎంతోమంది అధికారులు, ప్రభుత్వ అధికారులు అవినీతి శాఖకు దొరికారు, శిక్షలు అనుభవించారు. ఇదేం కొత్త ఏం కాదు. అయితే అలా జరిగిన ప్రతిసారి ప్రభుత్వ ఉద్యోగులు కనువిప్పుతో ఇలాంటి జీవితం మనకొద్దు, మనం నీతి నిజాయితీగా పని చేసుకోవాలి అనే ఒక ఆలోచన తెచ్చుకోవాలి. అయితే ఆ ఆలోచన అయితే చాలామందికి రావడం లేదని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈరోజు పామిడి, అంటే ఈరోజు అంటే మార్చి 5వ తేదీ గురువారం, పామిడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పైన అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ హమీద్ ఖాన్ వారి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్నటువంటి రాధారమణ 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అధికారులకు పట్టుబడ్డాడు. ఇంతకు ఆయన తీసుకోవడానికి కారణం ఏంటి, అసలు కేసు ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, పామిడి మండలం పాల్యం గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులకు ప్రభుత్వం గతంలో డీ పట్టాలుగా, అంటే హౌసింగ్ స్థలాలు డీ పట్టాలుగా ఇచ్చింది. వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాల్యం గ్రామానికి చెందినటువంటి 16 మంది రైతులు సబ్ రిజిస్టర్ ఆఫీసును సంప్రదించారు. ఈ క్రమంలోనే అక్కడ సబ్ రిజిస్టర్ రాధారమణ ప్రత్యేకంగా ప్రైవేటు వ్యక్తిని ఏర్పాటు చేసుకొని అవినీతి దందా కొనసాగించేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ 16 మంది రైతులతో ఈ రాధారమణ, సబ్ రిజిస్టర్ రాధారమణ ప్రైవేటు వ్యక్తి ద్వారా వ్యవహారాన్ని నడిపి ఒక్కొక్కరితో 25,000 రూపాయలు లంచాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే 16 మందిలో దాదాపు 14 మంది లంచం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. బట్ ఇద్దరు వ్యక్తులు మాత్రం లంచం ఇవ్వడానికి నిరాకరిస్తూ ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ హమీద్ ఖాన్, డిఎస్పీ ప్రసాద్ రెడ్డి వారి సూచనల మేరకు గురువారం పక్కా ప్లాన్ వేసి గురువారం సాయంత్రం 4:30 సమయంలో ఎవరైతే ఆ రైతుల నుంచి రాధారమణ డబ్బు తీసుకుంటే, అంటే రాధారమణ డైరెక్ట్ తీసుకోలేదు కానీ అతను పిఏగా పెట్టుకున్నాడండి. ప్రైవేట్ వ్యక్తిని ఎవరైతే చిన్న, అతని పేరు వెంకటేష్ అలియాస్ వెంకటేష్ అనే వ్యక్తిని ప్రైవేట్ పిఏగా పెట్టుకున్నాడు. అతని ద్వారా లంచం తీసుకుంటుండగా 25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డైరెక్ట్గా రైడ్ చేసి పిఏ దగ్గర ఉన్నటువంటి 25,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు మొత్తం ఆఫీస్ అంతా కూడా ఏసీబీ అధికారులు వాళ్ళే స్వాధీనం చేసుకొని సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సోదాలు నిర్వహించారు. అదేవిధంగా ఇదే సమయంలోనే ఈ సబ్ రిజిస్టర్ రాధారమణ సొంత ఇల్లు అనంతపురంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా రాధారమణ దగ్గర, అదేవిధంగా హౌసింగ్, అయితే వాళ్ళ ఇంట్లో కూడా చాలా వరకు పెద్ద మొత్తంలోనే డబ్బు దొరికినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తర్వాత డిఎస్పీ గారు, తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు తెలియాల్సి ఉంటుంది. ఇది మొత్తానికైతే రాధారమణ, సబ్ రిజిస్టర్ రాధారమణ గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ అతనిపైన సరైన సమాచారం, సరైన ఆధారాలు దొరికినాళ్ళు ఆడిందాటగా పడింది పాటుగా కొనసాగించాడు. ఎట్టకేలకైతే రైతులు ధైర్యం చేసి, పాల్యం గ్రామానికి చెందిన రైతులు ధైర్యం చేసి ఏసీబీ అధికారులను సంప్రదించడంతో అవినీతి రాధారమణ బట్టబయలైంది. మొత్తానికైతే పామిడి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొనసాగుతున్న అవినీతికి అయితే ప్రస్తుతానికి ఒక ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. బట్ ఇది కొనసాగుతుందా, నిలబడుతుందా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. జై హింద్.